రాజకీయ పాలనా వర్గాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించడం ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం వైపు మళ్లింది. నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాస్తవాల ఆధారంగా నిరూపించే ప్రయత్నాలు ఒక్కొక్కడిగా బయటపడుతున్నాయి. పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారులను ఓఎస్డీలుగా నియమించి వారికి అసాధారణ అధికారాలు కట్టబెట్టడం వెనుక ఉన్న నిర్ణయాత్మక వ్యూహం ఏమిటి? ఈ నియామకాలకు మాజీ ముఖ్యమంత్రి లేదా హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? సిట్ దర్యాప్తు చేస్తున్న తాజా పరిణామాలు, దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ. మాజీ సీఎం కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించడం ద్వారా ఓ కీలక మలుపు తిరిగింది. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలంగా పరిణమిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును కేవలం రాజకీయ ప్రతీకారంగా కాకుండా పాత ప్రభుత్వంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాస్తవాల ఆధారంగా తేల్చే ప్రయత్నం చేస్తోంది. పదవీ విరమణ పొందిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను ఓఎస్డీలుగా నియమించడం వెనుక ఉన్న ప్రత్యేక అవసరాలపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నియామకాలు వారికి కట్టబెట్టిన అధికారాలు చట్టబద్ధతను ఉల్లంఘించాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రాజశేఖర్ రెడ్డిని విచారించడం ద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓఎస్డీ నియామకాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు ఎక్కడ నుంచి నడిచాయి అనే విషయాన్ని సిట్ నిర్ధారించింది. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ కోసం ఐజీ స్థాయి అధికారికి మాత్రమే అధికారం ఉంటుంది. అలాంటిది రిటైర్డ్ అధికారి అయిన ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియమించి ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడం వెనుక ఉన్న నిర్ణయాత్మక కేంద్రం ఏదని సిట్ ఆరా తీస్తోంది. ఈ నియామకాలకు సంబంధించిన జీవోలు, గైడ్లైన్స్ తో పాటు ఈ ప్రత్యేక అధికారుల నియామకాలకు మాజీ సీఎం లేదా హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి అనే అంశాలపై రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావును డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించినప్పటికీ ఆ హోదాలో కేవలం 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్లపై నిఘా పెట్టేందుకు అవకాశం ఉంది. అయితే దీనికి విరుద్ధంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో కూడిన ఎస్ఓటీ బృందం ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది. ఈ ఉల్లంఘనలు, నియామకాల వెనుక ఉన్న ప్రత్యేక అవసరాల గురించి సిట్ అధికారులు ప్రశ్నించడం ద్వారా కేవలం కింది స్థాయి అధికారులు మాత్రమే కాకుండా ఈ వ్యవహారంలో ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం అనేది ఉందా అనే కోణంలో నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్, సేకరించిన జీవోల ఆధారంగా ఈ కేసులో తదుపరి విచారణకు మరికొంతమంది సిద్ధం చేయడం దర్యాప్తు తీవ్రతను, బీఆర్ఎస్ ప్రభుత్వ కీలక వ్యక్తుల ప్రమేయంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాల బలాన్ని స్పష్టం చేస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ విచారించడం అనేది ఈ కేసులో అత్యంత నిర్ణయాత్మక మలుపు. రాజశేఖర్ రెడ్డినే పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల ఓఎస్డీ నియామకాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను మొత్తం చూసుకునేవారుగా సిట్ గుర్తించింది. కేవలం కింది స్థాయి అధికారులు ట్యాపింగ్ చేశారనే వాదన నుంచి ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాలనాపరమైన ఉన్నత స్థాయి అనుమతి ఉందా అనే కోణంలోకి దర్యాప్తు మళ్లింది. రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లో ఆ నియామకాలకు సంబంధించిన జీవోలు, గైడ్లైన్స్ పై ఆరా తీయడం, మాజీ సీఎం, హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల గురించి ప్రశ్నించడం ద్వారా సిట్ తమ దర్యాప్తు కేంద్రాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం వైపు మళ్లించినట్టు స్పష్టమవుతోంది.
ప్రభాకర్ రావును ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్ డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడం, రాధాకిషన్ రావును రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగించడం వంటి అసాధారణ నిర్ణయాల వెనుక ఉన్న ప్రత్యేక అవసరాలేంటని సిట్ రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించింది. ట్యాపింగ్ అధికారం ఐజీ స్థాయికి మాత్రమే ఉండగా పదవీ విరమణ పొందిన అధికారిని నియమించడానికి ఆ ఆదేశాలు ఉన్నత స్థాయి నుంచి వచ్చి ఉండాలనేది సిట్ ప్రాథమిక నిర్ధారణ. రాజశేఖర్ రెడ్డి నుంచి సేకరించిన కీలక సమాచారం, ముఖ్యంగా ప్రభాకర్ రావు నియామక ప్రక్రియ, అందుకు అనుసరించిన ప్రొసీజర్కు సంబంధించిన వివరాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చట్టాలను, నిబంధనలను ఎలా పక్కన పెట్టారు అనే విషయాన్ని నిరూపించడానికి ఆధారాలుగా మారతాయి. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరో ముగ్గురిని విచారించడానికి సిట్ సిద్ధమవుతుండడం ఈ కేసులో తక్షణ పరిణామం. ఈ ముగ్గురు తప్పనిసరిగా హోంశాఖ, సీఎంఓ లేదా ఎస్ఓటీలో కీలక స్థానాల్లో ఉండి ట్యాపింగ్ లేదా నియామక జీవోల వ్యవహారంలో పాలు పంచుకున్న వారే అయి ఉండవచ్చు. ఈ విచారణల వల్ల సాక్ష్యాధారాల గొలుసు మరింత బలోపేతమవుతుంది. ఈ పరిణామాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై న్యాయపరమైన ఒత్తిడిని పెంచుతాయి. కేసీఆర్ ఈ కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభిస్తే విచారణ పరిధిలోకి ఆయన రావడానికి మార్గం సుగమమై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును పాలనాపరమైన ప్రక్షాళన కోణంలో బలంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఈ విచారణలు మరింత ధైర్యాన్ని ఇస్తాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల ప్రమేయం బయటపడడం అనేది స్థానిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కి అత్యంత బలమైన అస్త్రంగా మారుతోంది. తమ పాలన పారదర్శకతకు ఉందని, పాత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేలుస్తున్నామని ప్రజలకు బలంగా చెప్పడానికి ఈ కేసు ఉపయోగపడుతుంది. మాజీ సీఎం వ్యక్తిగత కార్యదర్శిని విచారించడం అంటే ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నత స్థాయి రాజకీయ అనుమతితోనే జరిగాయని రుజువు చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించినట్లే. దీనికి విరుద్ధంగా ఈ వ్యవహారం బీఆర్ఎస్కి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాజీ సీఎం స్థాయిలో ఆరోపణలు రావడం, పార్టీ వ్యవస్థాపక నాయకత్వం న్యాయపరమైన చిక్కుల్లో ఉండడం బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. మాజీ పాలనపై నిరంకుశత్వం అనే ముద్రను బలంగా వేస్తుంది. ఈ సంచలన అంశం స్థానిక సమస్యల కంటే మాజీ ప్రభుత్వ పాలనా నాణ్యత అనే అంశంపైనే ఓటర్ల దృష్టిని కేంద్రీకరించి స్థానిక ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. రాజశేఖర్ రెడ్డి విచారణ ద్వారా సేకరించిన కీలక సమాచారం, ముఖ్యంగా ఓఎస్డీ నియామక జీవోలు, ఆదేశాల వివరాలు బయటకు రావడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి తీవ్ర న్యాయపరమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. కేవలం కింది స్థాయి అధికారులు ట్యాపింగ్ చేశారనే వాదనకు బదులు ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉన్నత స్థాయి పాలనాపరమైన అనుమతి ఉందనే కోణాన్ని నిరూపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ దర్యాప్తు బలాన్నిచ్చింది. రాబోయే రోజుల్లో రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరు ఉన్నత స్థాయి వ్యక్తులను విచారించడానికి సిట్ సిద్ధమవుతూ ఉండడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.